అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు ఈ దేశానికి దిశ దశ ప్రజాస్వామ్యంగా నిలిచోవడానికి చూపెట్టినటువంటి వ్యక్తి జయంతి. ఈ జయంతి పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా కలిసి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మొన్నటి దాకా అధ్యక్షుడిగా, ఇప్పుడు అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శిగా, స్థానికంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఈరోజు కేసీఆర్ ప్రాయోజిత ప్రతిపాదన చేయబడితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి అడుగుతా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ గ్యారంటీల గురించి, అమలు గురించి అడిగే ముందు 10 సంవత్సరాలుగా అధికారంలో ఇవ్వాల కూడా మేము అధికారంలోకి వచ్చి 4 నెలలైంది, మీరు అధికారంలో ఉన్నట్టు 10 సంవత్సరాలైంది, మీ అమలు కాని హామీలు ఏందో, మీ అమలు కాని హామీలు ఏందో ఆ హామీలన్నీ కూడా ఇలా తెలంగాణ ప్రజలకు తెలవాలని ఇలా ఈ దీక్ష చేస్తా ఉన్నాం తప్ప ఇంకొకటి కాదు. అడుగుతా ఉన్నాం, ఆనాడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఖాతాలో 15 లక్షలు పడతాయి, నల్లధనాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఎవరి ఖాతాలలో పడ్డాయా? ఈరోజు దేశంలో రైతులందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు. ఎవరికైనా పెన్షన్ ఇస్తా ఉన్నారా? పోగా రైతులకు సంబంధించి నల్ల చట్టాలను తెచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులంతా రోడ్డెక్కి దీక్ష చేసి 1000 మంది చనిపోతే కూడా కనీసం స్పందించినటువంటి స్థానిక తెలంగాణ నాయకులు ఇలా ఏ ముఖం పెట్టుకొని రైతుల అంశం మీద మాట్లాడతారని అడుగుతా ఉన్నాం. అంతేకాదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినా అని ఇలా ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఆనాడు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఆ రోజు పంచవర్ష ప్రణాళిక ద్వారా అనేక పరిశ్రమలు తెస్తే ఆ పరిశ్రమలన్నీ ఇలా దారాదత్తం అదాని అంబానీకి చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నారు. ఎంతసేపు మతపరంగా ఇలా నిజంగా మీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఈ దేశానికి అభివృద్ధి చేసినట్టయితే, ఈ తెలంగాణకు సంబంధించి అభివృద్ధి చేసినట్టయితే, ఈ తెలంగాణ విభజన హామీలు అమలు చేసినట్టయితే, ఈ తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా మాట్లాడకపోయినట్టుంటే మీరు అడగండి. నిన్న నేను చూసిన కేటీఆర్ గారు తెలంగాణలో తెలియలేదంటే ఫైర్ అయిన బండి సంజయ్. తెలంగాణకు తప్పకుండా ఎవడైనా తెలియలేదంటే ఆడు వెధవతో సమానమే. కానీ తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన నరేంద్ర మోడీ మీద నువ్వేం మాట్లాడలేదు, ఎందుకు విధవా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నీకు బాధ్యత లేదా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉంటివి? ఇలా తెలంగాణ పౌరుల మీద మాట్లాడుతుంటే ఎలక్షన్ల కొరకు రియాక్ట్ అవుతున్నావు కదా. తెలంగాణ ఏర్పాటు విధానాన్ని అవమానపడుతుంటే ఎందుకు ఇలా మౌనంగా పార్లమెంటులో ఉండి కూడా స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ విభజన హామీలు అమలు కాలే. తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ఇలా అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా బాత్రూములు ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా ఉపాధి హామీ ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా కేంద్రానికి రాష్ట్రం కట్టినటువంటి పన్నుల్లో ఫెడరల్ సిస్టమ్ ద్వారా వచ్చేది ఇస్తుకోవచ్చు. 29వ తెలంగాణ రాష్ట్రంగా దేశంలో అత్యంతమైనటువంటి చిన్న రాష్ట్రం అంటే వయసులో 10 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రం మహమ్మద్ చోడా అంటుంటే కూడా వీళ్ళకు అర్థం వేరైతుంది. ప్రేమపూర్వకంగా ఈ దేశంలో అందరూ కలిసి ఉండడం ఇష్టం లేదు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అందరూ ప్రతిజ్ఞ పూని ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, రాబోయే కాలంలో ప్రజాస్వామికంగా అందరూ స్వేచ్ఛగా ఎవరి ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలి. అందులో ఇక్కడి నుంచే ఏ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులు అవుతున్నారో ఆ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు చరమగీతం పాడి
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సాక్షిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దీక్ష ద్వారా భారతీయ జనతా పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాకుండా తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రం నుంచి ఏమిచ్చింది తెలంగాణకు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రొటీన్ కార్యక్రమాలు కాకుండా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ విభజన హామీలు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం చేస్తే దాన్ని స్వాగతిస్తాను తప్ప రాజకీయంగా విమర్శిస్తే దయచేసి ప్రజలారా గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, తెలంగాణ అమలుకు సంబంధించి, విభజన హామీల అమలుకు సంబంధించి, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. ఎలా కరువు ఉంది, రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది, సాగునీటి పరంగా ఇబ్బంది ఏర్పడాలి, ప్రకృతి వైపరీత్యం కింద నిధులు కేటాయించి రైతులను ఆదుకుందామని చెప్పి చెప్తా ఉన్నాం. నాకు నమ్మ చాలా కేటీఆర్ కేసీఆర్ మాటలు చూస్తే 25,000 సహకారం చేయండి. వాళ్ళ అధికారంలో 2,500 ఇచ్చిండ్రా? మేము అటువంటి డిమాండ్ చేస్తలే. కానీ కేంద్రం దేశవ్యాప్తంగా ఉత్తర భారతంలో ఇటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ ప్రకృతి వైపరీత్యం కింద అనేక లక్షల వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందజేస్తుంది కేంద్రం. ఇక్కడ మన ఈరోజు తెలంగాణలో ప్రకృతి వైపరీత్యం ద్వారా గత వర్షాకాలం వర్షాభావం వల్ల రైతులకు ఇబ్బంది కలిగింది. కేంద్రం జోక్యం చేసుకొని ఇక్కడ రైతులను ఆదుకోవాలి. చేతనైతే కిషన్ రెడ్డి గారు రండి, మీ నాయకత్వంలో మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కలిసి సహకారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీకి పనిచేసింది. నరేంద్ర మోడీజీ తెలంగాణ విభజన గురించి మాట్లాడిన మాటలు తప్పు. అరే తెలంగాణ రక్తం ప్రవహిస్తే ధైర్యంగా అనే ప్రయత్నం చేయండి. లేదా చాతగాని నపుంసకుల్లాగా తెలంగాణ ద్రోహుల్లాగా ఇలా తెలంగాణ అమరవీరులను అవమానపరిచినటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోమని చెప్పి సందర్భంగా కోరుతాను. అందుకే దయచేసి అలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాబోయే 40-50 రోజులు కీలకం. ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఏ ఊర్లే 5 ఏళ్లు రాలే, ఎక్కడ పనిచేయలే, రైతులు అధిక తూకం పేరు దొక్కుతే, కళ్ళాల పడి చనిపోతే, సాగునీరికి ఇబ్బంది వచ్చినా, ముంపు గ్రామాలకు ఇబ్బంది వచ్చినా, సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమకు ఇబ్బంది వచ్చినా ఎక్కడ కూడా కనీసం తన ప్రెజెన్సీ కూడా చూపెట్టాలి. ఇవాళ ఎన్నికలు రాగానే శివరాజకీయాలు, మిగతా రాజకీయ ఆరోపణలు. అయ్యా 5 ఏళ్ళు ఎక్కడ వేయలేవు, 5 ఏళ్ళు ఇక్కడ ఎంపీ కదా, ఇక్కడ అనేక సమస్యలు ఉంటాయి కదా, ఏం చేసినామని అడుగుతాను. కేంద్రం నుంచి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోతే ఒక మెడికల్ కాలేజ్ అనేది తెచ్చేది ఉండే కదా గత 5 సంవత్సరాల నుంచి. ఏం చేసిన జిల్లాకు బండి సంజయ్కి పని చేసిండు అని చెప్పుకుని ఒక్క పని చూపెట్టు, నేను 20 పనులు చూపెడతానని చెప్పి సందర్భంగా రిమైండ్ చేస్తా ఉన్నాను. అందుకే దయచేసి కార్యకర్తలారా, మనకి ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించింది. తెలంగాణకు నిధులు ఇవ్వలే, దేశవ్యాప్తంగా అమలు చేయలే హామీలు ఉన్నాయి. వాటన్నిటి మీద మనం ప్రచారాస్త్రాన్ని తీసుకొని ముందుకు పోవాలని వేదిక ద్వారా, ఈ దీక్ష ద్వారా ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు, పోరాడితే పోయేదేమిలో సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి విద్వేషాలు పోవాలని, ప్రేమ అభిమానాలు పెరగాలని ఏ విధంగా యాత్ర చేసిండు. మనం కూడా ఈ జిల్లాలో అందరం కూడా దేశం, రాష్ట్రం, జిల్లా అందరం కూడా బాగుండాలని కోరుకునే విధంగా మన కార్యక్రమం ఉండాలి. దానికి వ్యతిరేకించేటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా కోరుతూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.